నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండెక్స్ ఫార్ములా మరియు మ్యాచ్ ఫార్ములా యూజ్ చేసి డేటాని ఏ విధంగా మనము అనాలిసిస్ చేయాలో చూద్దాం. రిక్వైర్డ్ డేటా అనేది మనము ఈ యొక్క 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాని అట్ ఏ టైం మనం తీసుకోవచ్చు అనమాట. మ్యాచ్ ఫార్ములా యూజ్ చేసి ఒక ఐడీస్ ఉన్నాయి కదా, ఆ ఐడీస్ అన్నీ కూడా అట్ ఏ టైంలో వచ్చేది చూద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ ఇండెక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, డేటాను ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనకు కావాలి, ప్రోడక్ట్ కాలం కావాలి కాబట్టి అక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఈక్వల్ టు ఇండెక్స్ అరే వచ్చేసి మనకి ఏదైతే ప్రోడక్ట్ కాలం కావాలి కాబట్టి ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే కావాలో అదే మొత్తం కాలం అనేది మెయిన్ డేటాలో ప్రోడక్ట్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి అరే కింద, ఇప్పుడు మనము ఈ యొక్క మొత్తం అంటే ఆ యొక్క ప్రోడక్ట్ మొత్తం రావాలి, డేటా మొత్తం రావాలి అంటే మనం మ్యాచ్ ఫార్ములా యూజ్ చేస్తే అట్ ఏ టైం మొత్తం వచ్చేస్తుంది అనమాట. లుక్అప్ వాల్యూ ఐడీస్ ఉంది కదా, అదే తీసుకున్నాం, లుక్అప్ అరే వచ్చేసి ఐడీస్ ఉంది కదా, మొత్తం ఐడి కాలం అనేది మొత్తం ఇచ్చేయాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 1 అంటే ఒకే ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకు చూసారా డేటా మొత్తం అంతా కూడా ఆ డేటా అంతా కూడా ప్రోడక్ట్కి సంబంధించిన డేటా మొత్తం కూడా సింగిల్ ట్యాప్లో వచ్చేసింది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, డేటాను ఒకసారి చెక్ చేసుకుందాము. ఆ ఐడీస్ అన్నీ కూడా ఎల్లో కలర్తో హైలైట్ చేస్తాను చూడండి, ర్యాండమ్గా అక్కడొకటి అక్కడ చూడండి. ప్రోడక్ట్ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రోడక్ట్ నేమ్ ఉందన్నమాట. మీరు ఏ ఐడి చెక్ చేసుకున్నా కానీ సేమ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ సర్చ్లో కూడా ఒకసారి చూద్దాం, మళ్ళీ వేరొక ఐడి కొట్టి నెక్స్ట్ కొడితే అది మనకు డేటాని సెర్చ్ చేస్తుందంట. మనం ఇచ్చిన ఐడి అనేది ఏ లెవెల్లో అంటే ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉన్నా సరే మనం ఏదైతే ఎంటర్ చేసినా ఫైండ్ చేయమని ఐడి ఆ యొక్క ఐడిని అది ఫైండ్ చేస్తుంది అనమాట. మీకు అర్థమయ్యే దానికోసం నేను చెప్తున్నది, ఈ షార్ట్ కట్ అనమాట. కంట్రోల్ F కొట్టినామంటే ఈ డిస్ప్లే అనేది మనకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ యొక్క డిస్ప్లే ద్వారా మనము చాలా ఈజీగా మనకు కావాల్సిన ఐడీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూసారా, ఆ ఐడీస్ని ఎల్లో కలర్తో హైలైట్ చేస్తే చూడండి. ఆ రోలో అక్కడ సెలెక్ట్ చేస్తే ఎంటైర్ రో అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. పైన ఆ యొక్క హోమ్ పేజ్లో మనము కలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా మనకు ఎటువంటి డేటానైనా సరే మిడిల్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే మనకు ఆ ఐడీస్ని బేస్ చేసుకుని మనకు ఎంటైర్ డేటా మనకు వస్తుంది అన్నమాట. చూసారా, సేమ్ ఇదే విధంగా రిమైనింగ్ 2 అని సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేయాలన్నమాట. కస్టమరు టోటల్, నెక్స్ట్ ఈ కస్టమర్ టోటల్ 2 కూడా కొంచెం స్పీడ్ పెంచుతున్నాను వీడియోని చూడండి. ఈక్వల్ టు ఇండెక్స్ సేమ్ కస్టమర్ కాలం మొత్తం ఇచ్చేయాలి, మ్యాచ్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈక్వల్ టు మ్యాచ్ అని డైరెక్ట్ సరిపోతుంది. లుక్అప్ వాల్యూ వచ్చేసి ఐడీస్, లుక్అప్ అరే వచ్చేసి ఐడీస్ మెయిన్ డేటాలో ఉన్న మొత్తం ఐడి కాలమ్స్ 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. 1 ఎందుకు ఇచ్చామంటే మనము ఇండెక్స్లో ఒకే ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది కస్టమర్ కాలం. సో అందుకు మనము 1 అని లాస్ట్లో టైప్ చేసాం, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ ఐడీస్ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. అక్కడ మనము ఫైండ్లో అంటే సర్చ్లో మనకు కావాల్సిన ఐడి కొడితే ఆ ఐడి ఎక్కడుందని మనకు మెయిన్ డేటాలో చూపిస్తుంది. డైరెక్ట్గా మనము చూద్దాం. చూడండి, అక్కడ కస్టమర్ నేమ్ అనేది మనము
కర్సర్తో చూపిస్తున్నాం. సేమ్ నేమ్ అనేది అక్కడ మనకు చూపెడుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ అరే వచ్చేసి టోటల్ కావాలి కాబట్టి టోటల్ కాలం మొత్తం చేయాలి మెయిన్ డేటాలో. తర్వాత మ్యాచ్ ఫంక్షన్ కామా మ్యాచ్ లుకప్ వాల్యూ వచ్చేసి ఐడీస్ కామా టేబుల్ అరే వచ్చేసి మొత్తం ఐడీస్ ఇచ్చేసాం. దాని తర్వాత 0 ఒకే ఒక కాలం కాబట్టి 1 అని టైప్ చేసాం. చూసారా ఎంటర్ డేటా అనేది అట్లే టైం వచ్చేసింది అనమాట. మళ్ళీ ఒక ఐడిని చెక్ చేసాం అంతే, టోటల్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. చూసారా బోర్డర్స్ కొని ఇచ్చాం, మన షార్ట్కట్ కీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మెయిన్ డేటా ఇప్పుడు పైన కనబడుతున్న ప్రోడక్ట్, కస్టమర్, Q1, Q2 ఇవన్నీ కూడా సింగిల్ టైంలో వచ్చేట్టుగా మనం ఇప్పుడు చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ అరే వచ్చేసి ఎంటైర్ టేబుల్ ఇచ్చేయాలండి. ఎంటైర్ టేబుల్ ఇచ్చేస్తాము. ఫ్రీజ్ చేస్తాం, దాన్ని ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. దాంట్లో కూడా ఫ్రీజ్ చేసినా పని చేస్తుంది. దాంట్లో కూడా ఫ్రీజ్ చేయాలి ప్రీవియస్ చెప్పిన దాంట్లో, ఎందుకంటే ర్యాండమ్గా ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ మనము కాలం అనేది ఫ్రీజ్ చేయాలండి. కాలం ఫ్రీజ్ చేయాలి, అర్థమవుతుందా? కాలం అనేది ఫ్రీజ్ చేయాలండి మనం ఎందుకంటే రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు ప్రోడక్ట్, కస్టమర్ ఆ కాలం తీసుకోకుండా ఐడీస్ కాలం నుంచే మనకు డేటా కావాలి కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేసాం, అర్థమైందా? దాని తర్వాత అరే వచ్చేసి మొత్తం 0 పెట్టామండి. అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. మళ్ళీ మ్యాచ్ టైప్ చేసి మనం అక్కడ ఈసారి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ప్రోడక్ట్ ఆ రోన్ అనేది ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. మనము రోను ఫ్రీజ్ చేసి మనము నెక్స్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. లుకప్ వాల్యూ వచ్చేసి ప్రోడక్ట్ తీసుకున్నాము. ప్రోడక్ట్లో రోని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మెయిన్ డేటాలో ప్రోడక్ట్ నుంచి ఎంటైర్ రోన్ తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేయండి. 0 ఎగ్జాక్ట్ అనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి అక్కడ చూపెడుతుంది. ప్రోడక్ట్ నేమ్స్ మొత్తం ఐడెంటిటీ ఎంటైర్ ప్రోడక్ట్స్ అనేటివి అక్కడ మనకు వచ్చాయి. రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే Q1, Q2, Q3, Q4 అదేవిధంగా డేటు, టోటల్ అనేటివి మొత్తం కూడా వస్తాయి. ఇక్కడ డేట్ నెంబర్ వైజ్గా ఉంది కదండి, అది మనము నెంబర్గా మార్చుకోవచ్చు. అదేవిధంగా డేట్ వైజ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. చూసారా అక్కడ సేమ్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సేమ్ అదే డేట్ అదే ఐడీస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా. కొన్ని కంపేర్ చేసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది ఏ విధంగా మనము సాల్వ్ చేస్తామని. ఈ విధంగా మనము ఎటువంటి డేటా అయినా సరే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనము లాంగ్ డేటాను కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఫార్ములాస్ యూజ్ చేసి మనము పెద్ద డేటాస్ కూడా, లార్జ్ డేటాను కూడా మనము ఈ విధంగా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో, ఫ్యూ సెకండ్స్లో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. అక్కడ చూడ ఐడీస్ చూపిస్తున్న టోటల్ అమౌంట్ అది ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మనము ఫార్ములాస్ యూజ్ చేసి ఎక్సెల్లో డేటాని అనాలిసిస్ చేస్తాం అనమాట. మనము అద్భుతమైన ఈ యొక్క కోర్సుకుని అందజేస్తున్నామండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మనకు కాంటాక్ట్ అవుతే కోర్స్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కోర్సు కొని తీసుకోవచ్చు అనమాట, ఆన్లైన్, ఆఫ్లైన్. మరియు అక్కడ ఐడీస్ కలర్తో హైలైట్ చేసిన ఒకసారి గమనించండి. చూసారా అక్కడ ఒక్కొక్క ఐడి అనేది అంటే సిమిలర్ ఉన్న ఐడీస్ మనము కలర్తో డిఫరెంట్ కలర్తో హైలైట్ చేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా మనము ఎటువంటి డేటానైనా సరే హైలైట్ కొని చేయడము అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఎక్సెల్ అనేది మనము ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. కంపెనీస్లో ప్రతి కంపెనీ కూడా ఎక్సెల్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్సెల్ లేనిదే ఏ కంపెనీ, ప్రైవేట్ సెక్టర్ అని
అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ కానీ. సో ఏదైతే బిజినెస్ చేస్తుంటాయో అవి కంపల్సరీ ఎక్సెల్ అనేది యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.